महोदय मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము పూర్ణిమ రోజున మన ఈ వర్ణోచ్చారణ శిక్ష ప్రారంభించాము. ఈ విషయం గురించి ప్రారంభంలో మన ఆచార్యులు భూమికా రూపంలో పర్యాప్త మాత్రము మనకు భూమికా రూపంలో చెప్పారు. దీని యొక్క ఉపయోగిత, ఈ వర్ణాల యొక్క స్థితి ఏమిటి, వర్ణాలు ఏ విధంగా ఉత్పన్నమవుతాయి, ఈ వర్ణాల యొక్క ఉపయోగిత మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, జ్ఞాన ప్రాప్తి వర్ణాలకు మాధ్యంతో ఏ విధంగా వస్తుంది అనే విషయాలన్నీ మనము గురువులతోటి విన్నాము, ఆచార్యులతోటి విన్నాము. ఇప్పుడు ఇక క్రమపాటిగా ఇచ్చినటువంటి వర్ణోచ్చారణ శిక్ష ఇప్పుడు మనం మొదలు పెట్టుకోబోతున్నాం క్రమంగా. ఇంతవరకు గురువులు ఈ సమస్త గ్రంథాల యొక్క ఈ వర్ణాల యొక్క శబ్ద రాశి యొక్క సమూహాన్ని మనకు సారాంశంగా చాలా విషయాలు మనకు తెలియజేశారు. ఇప్పుడు ఒక క్రమం ఏదైతే ఇవ్వబడిందో ఇక్కడ వర్ణం యొక్క ఉత్పత్తి విషయంలో, వర్ణోచ్చారణ శిక్ష విషయంలో, అది ఇప్పుడు మనము క్రమంగా చూద్దామండి. అస్తు. ఇప్పుడు స్లైడ్ మీద చూడండి, మీకు కనిపిస్తుంది. మీకు అందరి దగ్గర చిన్న పుస్తకం PDF లో పంపించారండి. అథ వర్ణోచ్చారణ శిక్ష, ప్రారంభంలో వర్ణోచ్చారణ శిక్ష అని చెప్పి ఒక లఘు PDF మీకు గ్రూపులలో ఉంది. ఒకసారి చూసుకోండి, కావాలంటే మీకు అక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని చూడొచ్చు, లేదంటే మీరు అక్కడ చూడొచ్చు అండి. మీ PDF లో ఉన్నది అక్కడ గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, మీరు ప్రస్తుతానికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అస్తు. ఇక్కడ ప్రారంభంలోనే ఇక్కడ ముందుగా ఓంకారంతో చెప్పబడింది. ఓం బ్రహ్మాత్మనే నమః అంటే పరబ్రహ్మ పరమాత్మకి నమస్కారం చేస్తూ మనము ఆ పరమేశ్వరుని నమస్కరిస్తూ అథ వర్ణోచ్చారణ శిక్ష ఇప్పుడు మనం ప్రారంభం చేసుకుంటున్నాము. అందులో మొట్టమొదటిగా ఇక్కడ వర్ణోచ్చారణ శిక్షలో వర్ణ శబ్దం ఉంది. ఇక్కడ ఏమిటి, ప్రారంభంలో ఉంది మనకు వర్ణ శబ్దం. అసలు వర్ణం అంటే ఏమిటి? ఇక్కడ ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న ఏం కలుగుతుందంటే, ఒక పూర్వపక్షిగా, ఒక ప్రశ్నకర్తగా ముందుగా మొట్టమొదటి ఒక శిష్యుడు గురువుని ఏం ప్రశ్నించా అంటే, అసలు వర్ణోచ్చారణ శిక్ష అంటున్నారు, వర్ణం అంటే ఏమిటి, వర్ణం యొక్క స్వరూపం ఏంటి, వర్ణం అంటే ఏమిటి, అక్షరం అంటే ఏమిటి అని చెప్పి ఒక ప్రశ్న. ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న కింద వర్ణం అని దేన్ని అంటాము, అక్షరం అని దేన్ని అంటాము అని ఒక ప్రశ్న వేశారనమాట. అందులో మొట్టమొదటి ప్రశ్న ఇక్కడ వర్ణవ అక్షర కినుకోకైతే వర్ణం అని అక్షరం దేన్ని అంటాము, ఇది ఒక ప్రశ్న కింద అడిగినప్పుడు విద్యార్థి దానికి సమాధానంగా ఆ మహర్షి పాణిని మనకి సమాధానం చెప్తున్నారంటే దానికి ఉత్తరంగా ఒక శ్లోకం చెప్పారు. ఇది మహాభాష్యంలో ఉంది, పస్పసాన్నికంలో, అంటే మొదటి అధ్యాయంలోనే ప్రారంభంలోనే ఉందన్నమాట. ఇది ఈ వర్ణ విషయంలో వర్ణం అంటే ఏమిటి, అక్షరం దేన్ని అంటాం, వర్ణం దేన్ని అంటాం అనేది అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్లోకం ఏంటంటే, ఇక్కడ అక్షరం నక్షరం విద్యాత్, ఏంటి, అక్షరం నక్షరం విద్యాత్ అష్ణోతేర్వా సరోక్షరం వర్ణం వాహు పూర్వసూత్రే కిమర్థం ఉపదిశ్యతే. ఇది మన శ్లోకం. అక్షరం నక్షరం విద్యాత్, అక్షరం నక్షరం విద్యాత్ అష్ణోతేర్వా సరోక్షరం, అష్ణోతేర్వా సరోక్షరం వర్ణం వాహు పూర్వసూత్రే, వర్ణం
వాహు పూర్వసూత్రే కిమర్థం ఉపదిశ్యతే, కిమర్థం ఉపదిశ్యతే. చూడు ఇక్కడ ప్రశ్నకు సమాధానం చెప్తూ దాన్ని మళ్ళీ కూడా ప్రశ్న వేశారు అందులోనే, ఆ శ్లోకంలోనే. అది ఎందుకు అనేది చూద్దాం. ముందు ఈ శ్లోకంలో మొట్టమొదటి చరణం ఏదైతే ఉందో, పాదం ఏదైతే ఉందో, దానికి అర్థం ఏం చెప్పామంటే, అక్షరం నక్షరం విద్యాత్. ఈ అక్షరం అనేది నక్షరం అంటే ఎప్పుడు క్షరణం కాదు, అంటే జీర్ణశీర్ణం కాదు, నష్టం కాదు. అక్షరం, దాన్ని అక్షరం అంటాం. ఏదో నష్టం కాదు, అయితే నష్టం కాదు, స్థిరంగా స్థిమితంగా ఉంటుందో, అన్ని చోట్ల వ్యాపించి ఉందో, అందుకే అక్షరం అంటే నష్టం కానిది, క్షరితం కానిది, అంటే జీర్ణశీర్ణం కానిది, దాన్ని అక్షరం అంటాం. అక్షరం అనేది నక్షరము, ఎప్పుడు నాశనం కాదు, దానికి నాశనం అంటూ ఉండదు అనమాట. ఇంకేంటి, అష్ణోతేహి, అన్ని చోట్ల అందుకే నష్టం కాదు కాబట్టి ఎక్కడ ఉంటుంది, మళ్ళా అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. బ్రహ్మాండంలో ఆకాశం అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. వైజ్ఞానికులు అంటారు, ఈ బ్రహ్మాండంలో వేదాన్ని గుంజాయమానంగా అని ధ్వనిస్తూ ఉన్నాయి, ఓంకార శబ్దం ధ్వనిస్తుందని చెప్పి చాలా మంది వైజ్ఞానికులు పరీక్షించి ఒక ధ్వని, ఒకది అస్పష్ట ధ్వని కాదు, ఒక స్పష్ట ధ్వనిలో మిగతా ఏ ధ్వని వినిపించలేదు కానీ ఒక ఓంకార ధ్వని మనకు వినిపిస్తుందని చెప్పి వైజ్ఞానికులు చాలా మంది రకరకాలు చెప్తుంటారు. అంటే వర్ణం అంటే నష్టం కాదు, ఉంది. ఎక్కడ ఉంది, అష్ణోతే అని, అష్టం వ్యాప్తో ధాతు ఇక్కడ అన్ని చోట్ల వ్యాపించి ఉంది. కాబట్టి అక్షరం అంటే నాశనం కానిది, నష్టం కానిది ఏదైతే ఉందో అది మరి ఎక్కడ ఉంది అంటే అన్ని చోట్ల వ్యాపి, అష్ణోతేహి అన్ని చోట్ల వ్యాపింది. దాన్ని సర్వక్షరం, దాన్ని అక్షరం అంటాము. దాన్ని ఏమంటాం, దాన్ని అక్షరం అని, అక్షరం విద్య, అక్షరం అని చెప్పి తెలుసుకోవాలి. అక్షరం నక్షరం విద్య. అక్షరం అనేది ఎప్పుడు నక్షరం, క్షరితం కాదు, జీర్ణశీర్ణం కాదు, నష్టం కాదు, దాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి. అది ఎక్కడ ఉంటుందంటే అష్ణోతేహి, అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. అష్ణోతేహి వా సర్వక్షరం, దాన్నే అక్షరం అంటాము. దాన్నే ఇంకో చోట ఏం చెప్పారంటే వర్ణం వాహు పూర్వసూత్రే, దాన్నే ఇంకో రకంగా అక్షరాన్ని ఏమని పేరు పెట్టచ్చు, వర్ణం అని కూడా చెప్పుకోవచ్చు. వర్ణం వాహు పూర్వసూత్రే. పూర్వసూత్రం అంటే మహాభాష్యంలోనే ఇక్కడ అష్టాధ్యాయి ఆ ఈ ఉన్ మహేశ్వర సూత్రాలు ఉన్నాయి కదా, వాటి యొక్క వ్యాఖ్యానం చెప్పుకునేటప్పుడు ఇక్కడ ఈ వర్ణాలని అక్షరాన్ని వర్ణాలను చెప్పుకున్నామాట. అక్కడ ఈ అక్షరాన్నే వర్ణం కూడా చెప్పుకున్నామాట. కాబట్టి వర్ణం వాహు పూర్వసూత్రే, ఈ అక్షరాన్ని వర్ణం అని కూడా అంటామంట. ఏమంటామండి, ఈ అక్షరాన్నే వర్ణం వాహు. ఎక్కడ, పూర్వసూత్రే, పూర్వంలో అంటే మనం ఆ ఈ ఉన్ మహేశ్వర సూత్రాలు చెప్పుకుంటే వ్యాఖ్యానంలో అక్కడ మహర్షి పతంజలి దాన్ని ఇక్కడ వర్ణం అని కూడా చెప్పారు అని. దీనికి అక్షరం, వర్ణం అంటే ఏమిటి, అక్షరం అంటే ఏమిటి, దీనికి ఏం సమానం చెప్పారు. అక్షరం అంటే ఎప్పుడు నక్షరం, ఎప్పుడు క్షరితం కాదు, నష్టం కాదు, ధ్వంసం కాదు, దాన్ని అక్షరం అంటాము. అది ఎక్కడ ఉంటుందంటే అష్ణోతే, అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. అందే అటువంటి అన్ని చోట్ల వ్యాపించి ఉండే శబ్దాన్ని వర్ణాన్ని అక్షరాన్ని అక్షరం కింద తీసుకుంటాము. దాన్ని అక్షరాన్ని వర్ణం అని కూడా అంటాం. అదే అక్షరము, దాన్ని వర్ణం కూడా అంటాము. ఇది వర్ణం అని చెప్పి ఎవరు చెప్పారంటే పూర్వసూత్రి, అంటే పూర్వంలో మహర్షి పాణిని రచించిన మహేశ్వర సూత్రాలకు వ్యాఖ్యానం చేసేటప్పుడు మహర్షి పతంజలి మహాభాష్యంలో అక్కడ ఉల్లేఖించదని, అక్షరాన్ని వర్ణం అని కూడా అనొచ్చు అని చెప్పి ఇక్కడ సమానం చెప్పాడు. సరే, వర్ణం అంటే అక్షరం అంటే రెండు ఒకటే. అక్షరం అంటే ఎప్పుడు క్షరితం కానిది, నష్టం కానిది, ధ్వంసం కాని అక్షరం అంటాం. అది ఎక్కడ ఉంటుందంటే అన్ని చోట్ల వ్యాపించి ఉంది. సరే, ఉంది, ఉంటే ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏంటి? కిమర్థం ఉపదేశితే, ఉందంటే ఉంది, ఎందుకు ఉపదేశిస్తున్నావు మాకు? కిమర్థం ఉపదేశిస్తే, ఈ శ్లోకంలో అంతిమ చరణంలో ఉండు పురుషుత్తే వర్ణం వాహం, వర్ణం అని చెప్పారు, బాగానే ఉంది. కిమర్థం ఉపదేశిస్తే, ఆ వర్ణాన్ని అక్షరం అంటాం, వర్ణం అంటే ఎందుకు ఉపదేశిస్తున్నావు మాకు, దానివల్ల ఉపయోగం ఏంటి? కిమర్థం ఉపదేశిస్తే మళ్ళీ రెండో ప్రశ్న వేశారు ఇక్కడ. మొదటి ప్రశ్న సమా వచ్చింది కదా, వర్ణం అంటే ఒక మాటలో దాన్ని వర్ణం ఏదాన్ని అంటామంటే నష్టం కానిది, క్షరితం కానిది, ధ్వంసం కానిది, గలితం కానిది ఏదైతే ఉందని అక్షరం అంటాం. దానికే వర్ణం అని కూడా పేరు. మరి వర్ణాన్ని అక్షరం మాకు ఎందుకు ఉపదేశిస్తున్నావు, కిమర్థం ఉపదేశిస్తే అని మళ్ళీ ప్రశ్న వేసినప్పుడు రెండో ప్రశ్న ఇక్కడ ఏమేశాడు, ఇస్లీ ఇన్కా ఉపదేశ కియా జాతా, ఎందుకు ఈ విషయాన్ని వర్ణాన్ని అక్షరం ఉపదేశిస్తున్నారు? దానికి సమాధానంగా ఇక్కడ మళ్ళీ రెండో శ్లోకం సమాధానం చెప్తున్నారు మహర్షి పాణిని. వర్ణ జ్ఞానం వాగ్విషయ. ఏంటి ఈ వర్ణ జ్ఞానం అనేది వాక్క విషయం అంట. వర్ణ జ్ఞానం వాక్ విషయ. ఎత్ర చ బ్రహ్మ వర్తతే, ఎత్ర చ బ్రహ్మ వర్తతే. వర్ణ జ్ఞానం వాగ్విషయో ఎత్ర చ బ్రహ్మ వర్తతే. ఇంకా బిందెలు అవుతాయా అప్పటి నుంచి? అదే తదర్థం ఇష్టబుద్ధ్యర్థం లఘువర్తం చ ఉపదిశ్యతే.
ఈ వర్ణాన్ని ఈ అక్షరాన్ని ఎందుకు మాకు ఉపదేశిస్తున్నావు అంటే దానికి సమాజం ఎంత బాగా చెప్పారు చూడండి. ఇక్కడ వర్ణ జ్ఞానం వాగ్ విషయ ఎత్ర చ బ్రహ్మ వర్తతే తదర్థం ఇష్ట బుద్ధ్యర్థం లఘువర్థం చ ఉపదిశ్యతే. ఇందుకోసం ఉపదేశించాము. ఏంటది? వర్ణ జ్ఞానం వాగ్విషయో ఎత్ర చ బ్రహ్మ వర్తతే తదర్థం ఇష్ట బుద్ధ్యర్థం లఘువర్థం చోపదిశ్యతే అని ఇక్కడ మహర్షి పాణి ఈ శ్లోక రూపంలో దీనికి సమాధానం చెప్పారు. చూడండి, ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది మీకు స్పష్టంగా. సో వర్ణ జ్ఞానం అంటే వర్ణలకు యథార్థ జ్ఞానం. అది ఏంటి వర్ణల యొక్క యథార్థ జ్ఞానం? ఇది వాక్క విషయం, వాక్ సమూహం యొక్క అంటే వాక్ యొక్క విషయం అట, వాణి యొక్క విషయం అట. ఎందుకు? ఎట్లచ బ్రహ్మవర్తి, ఈ వర్ణంలో ఈ అక్షరంలో బ్రహ్మక వాసం ఉంటుంది. అంటే బ్రహ్మక వాసం నేను చెప్పుకున్నామని చెప్పుకుంటప్పుడు ఏ శబ్ద బ్రహ్మ నిష్ణాత స పరబ్రహ్మాది గచ్చతే మహాభాషను చెప్పుకుంటాం. యో శబ్ద బ్రహ్మని నిష్ణాత, యో శబ్ద బ్రహ్మలో అంటే అక్షర బ్రహ్మలో నిష్ణాతుడే వాడు పరబ్రహ్మాన్ని పరబ్రహ్మాన్ని తెలుసుకోగలుగుతాడు, పరమాత్మను తెలుసుకోగలుగుతాడు. అంటే ఒక శబ్దం అక్షరం బ్రహ్మస్వరూపం అట. ఎందుకంటే ఈ అక్షరాల సమూహంతో అక్షరాలయంతో యుక్తమయ్యే మనకు వేద శాస్త్రం అంతా ఉందన్నమాట. వేదాలను కూడా ఈశ్వరి జ్ఞానం అంతా దేవ భాష అంతా కూడా ఈ వర్ణాల సమూహంతో వర్ణాల వాక్య సమూహంలోనే మనకు యథార్థమైన జ్ఞానం అందించబడింది అన్నమాట. కాబట్టి ఎట్లచ బ్రహ్మ వర్తతే, ఎక్కడుంటా ఆ బ్రహ్మ ఎక్కడున్నాడు? ఆ వర్ణ జ్ఞానంలో. అంటే వర్ణాల యొక్క యథార్థ జ్ఞానం అయితే ఉందో ఆ వర్ణాల యొక్క సమూహంలో ప్రతి అక్షరంలో దాని యొక్క అర్థం నివిడి ఉంది. అంటే ప్రతి అక్షరం బ్రహ్మస్వరూపము. అది వర్ణ జ్ఞాని, వర్ణాల యొక్క యథార్థ జ్ఞానం. అది వాక్కుక విషయము. వాక్య విషయం అంటే అందులో ఏం చెప్పబడింది అంటే ఎట్లచ బ్రహ్మ వర్తతే, ఆ వర్ణంలో అక్షరంలో బ్రహ్మక నివాసం ఉంటుంది. బ్రహ్మచ వర్తతే, బ్రహ్మ విద్యమానంగా ఉంటుంది. బ్రహ్మ అంటే వేదం, బ్రహ్మ అంటే పరమాత్మ. బ్రహ్మ అంటే మనం ఇలాగ అర్థాలు తీసుకోవచ్చు. ఇక్కడ శబ్ద బ్రహ్మ పరబ్రహ్మ అని కూడా తీసుకోబడింది అనమాట. ఇక్కడ బ్రహ్మ శబ్దం చేత కేవలం శబ్ద బ్రహ్మ అది పరబ్రహ్మ రెండు తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ సందర్భంలో. కాబట్టి ఈ వర్ణాల యొక్క జ్ఞానం అనేది వాక్కుక విషయము. ఎందుకంటే అక్కడ ఆ వాక్కుల వర్ణాల యొక్క సమూహంలో వాక్కు యొక్క విషయంలో వర్ణ సముదాయంలో ఎవరున్నారంటే అక్కడ ఎట బ్రహ్మ వర్తతే, అక్కడ బ్రహ్మక వాసం ఉంది. అంటే అక్కడ వేడిరిప్పి శబ్దం యొక్క రహస్యం ఉంది, శబ్దం యొక్క విచారం ఉంది. కాబట్టి అక్కడ బ్రహ్మ అంటే విద్య సరస్వతి అక్కడ విద్యమానం ఉంటుంది, అక్షర బ్రహ్మణ అక్షరంలో ఉంటుంది అని ఇక్కడ మొదటి లైన్లో చెప్పుకున్నాం. సో ఇక సరే, వర్ణాల యొక్క జ్ఞానం యథార్థ జ్ఞానం వాక్క విషయం, అది అందులో బ్రహ్మక వాసం ఉంటే ఏంటి, అది ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఆ దాని వలన ఏం తెలుసుకుంటే తదర్థం, దానికోసమే ఆ బ్రహ్మ ప్రాప్తి కోసమే ఆ శబ్ద బ్రహ్మని తెలుసుకోవడం కోసమే తదర్థమేవ, అందుకోసమే ఆ శబ్ద బ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం తదర్థం, దానికోసమే ఇష్ట బుద్ధి అర్థం. ఇష్ట బుద్ధి అంటే ఇష్టమైన యథార్థమైన బుద్ధి తెలుసుకోవడం కోసం, ఇష్ట బుద్ధి అర్థం యథార్థమైన జ్ఞాన్ని పొందడం కోసమే ఇంకా లఘువర్తం చ ఇంకా ఈ వర్ణాల యొక్క సముదాయం, వర్ణాల యొక్క ఉపదేశం అక్షర బ్రహ్మాన్ని ఎందుకు ఉపయోగిస్తేనే లఘువర్తం అంటే చిన్న కథన మాత్రం చేత ఎక్కువ విషయాన్ని బోధించే విధంగా లఘువర్తం. లఘుతా కోసం కూడా ఈ వర్ణ జ్ఞాన్ని ఉపయోగిస్తాము, అక్షర సమూహాన్ని ఉపయోగిస్తాము, వాక్కు యొక్క విషయాన్ని ఉపయోగిస్తాం. ఒక చిన్న అక్షరం ద్వారా అది ఆ మొత్తం స్వరూపానికి అంతా కూడా అది బోధింపబడుతున్నమాట, తెలియజేయబడుతున్నమాట. కాబట్టి ఇది ఎందుకు ఉపదేశించబడితే ఇష్ట బుద్ధి అర్థం, ఇష్ట బుద్ధి కోసము, ఇష్ట ప్రాప్తి కోసము, ఇంకా లఘువర్తం అంటే లఘు శబ్దం చిన్న కథనం ద్వారా కూడా పెద్ద విషయాన్ని తెలుసుకోవడం కోసం, పెద్ద రహస్యాన్ని. ఇప్పుడు మంత్రాలు చూడండి ఎంత సూక్ష్మంగా 2 లైన్లు 4 పాదాల్లో ఉంటాయి, లేదా 2 పాదాల్లో ఉంటాయి, కొన్ని 8 పాదాల్లో ఉంటాయి. కానీ ఆ లఘు సూత్రం ద్వారా ఎంత విజ్ఞానం దాగి ఉంది, ఎన్ని విషయాలు మనకు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ లఘుతా కోసమే ఈ వర్ణ యొక్క సమూహం వర్ణ జ్ఞానం మనకు చెప్పబడింది. కాబట్టి ఎందుకోసం ఈ ఉపదేశించబడిందంటే ఈ అక్షరాన్ని వర్ణాన్ని ఇష్ట బుద్ధ్యర్థం లఘువర్తం చ ఉపదిశతే, ఇష్ట ప్రాప్తి కోసం, ఇష్ట సిద్ధి కోసము, లఘుతా కోసం స్వల్ప ప్రయత్నైన అధికస్య ఫలం యథా భవేయు, అలాగా స్వల్ప ప్రయత్నం చేత ఎక్కువ లాభము వచ్చే విధంగా, మహతి లాభం వచ్చే విధంగా మనం ఈ వర్ణాలను ఉపయోగించుకుంటాము, ఈ వర్ణ జ్ఞాన్ని ఉపయోగించుకుంటాము, వర్ణ సమూహాన్ని ఉపయోగించుకుంటాము, ఈ యథార్థ జ్ఞాన్ని ఉపయోగించుకుంటాము అని ఈ శ్లోకం ద్వారా చెప్పబడింది. ఓకేనా? వర్ణ జ్ఞానం అనేది వాక్కుక విషయము. ఎందుకంటే ఆ వర్ణ జ్ఞానంలో అక్షర జ్ఞానంలో ఎవరున్నారు? ఎట్లచ అక్కడ బ్రహ్మ వర్తతే అంటే శబ్ద బ్రహ్మ ఉంది, అటు పరబ్రహ్మ అక్కడ ఉన్నాడు, విద్యమానంగా ఉన్నాడు. కాబట్టి అందుకోసమే తదర్థం ఆ ఇష్ట ప్రాప్తి అయినటువంటి పరమాత్మ కోసమే, ఆ శబ్ద స్వరూపం తెలుసుకోవడం కోసమే, ఇష్ట బుద్ధి కోసము, అది లఘువర్తం చ స్వల్ప ప్రయత్నించి ఎక్కువ లాభాన్ని పొందడం కోసమే ఈ వర్ణాలను ఉపదేశించబడ్డాయి, ఈ అక్షరం ఉపదేశించబడింది
అని ఈ శ్లోకం ద్వారా చెప్పబడింది. దీనికే కొంచెం దాన్ని విశదీకరించి చెప్పడం కోసం కింద కొన్ని వాక్య రూపంలో ఇక్కడ చెప్పబడింది. మహాభాష్యం యొక్క వచనాలు ఇక్కడ చెప్పబడ్డాయి. చూడండి. సో అయం అక్షర సమామ్నాయ అని ఆ వర్ణాల గురించి చెప్తున్నాడు. సో అయం అక్షర సమామ్నాయ, ఈ అక్షర సమామ్నాయ అంటే సమూహం, సమామ్నాయం అంటే సమూహం. అదేంటి? వాక్ సమామ్నాయ, అది వాక్కు సమూహం అంట. వాక్ యొక్క విషయము, వాక్ సమూహం అంటే వాక్ యొక్క విషయం అట. ఇవన్నీ కూడా వాణి ద్వారా అభివ్యక్తం చేస్తాం, వాణి ద్వారా ప్రకటీభూతం చేస్తాం అనమాట. అందుకే వాక్ సమామ్నాయ. సో అయం అక్షర సమామ్నాయి, అక్షరాల యొక్క సమూహం, అక్షరాల యొక్క వర్ణాల యొక్క సమూహం ఏదైతే ఉందో, మీరు అక్షరమాన్య వర్ణం రెండు వేరు అనుకోదు, రెండు ఒకటే అండి. ఓకేనా? సో ఈ అక్షర సమామ్నం అయితే ఉందో, అక్షర సమూహం అయితే ఉందో అది వాక్ సమామ్నాయ, వాక్ యొక్క సమూహం యొక్క విషయము. ఎందుకంటే అది పరిపూర్ణం అంట. ఈ శబ్దరాశి అనేది, ఈ శబ్దం అనేది ఆ ప్రతి అక్షరము చెప్తాం కదా, శబ్దంతో అంటే రహస్యంతో యుక్తమై ఉన్నామంట. అంటే ప్రతి అక్షరం కూడా ఏదో అర్థంతో యుక్తమై ఉన్నామట. అందుకే అవి దాన్ని ఎలా పోల్చి చెప్పాయంటే పుష్పిత ఫలిత చంద్ర తారకవత్. ఈ విధంగా పుష్పిత ఫలిత అంటే పుష్పించినటువంటి, ఫలించినటువంటి ఒక చెట్టు ఎలా ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుందో అలాగా ఈ శబ్దం అనేది, ఈ వర్ణం అనేది, అక్షరం అనేది పరిపూర్ణమైనది, ఒక అర్థాన్ని బోధించడంలో పర్యాప్తమైనది. ఈ వర్ణం అనేది, ఈ అక్షరం అనేది ఏంటి? ఒక బ్రహ్మతత్వాన్ని, శబ్దం యొక్క రహస్యాన్ని, శబ్దం యొక్క విచారాన్ని, శబ్దం యొక్క మంత్రాన్ని చెప్పడంలో అది పరిపూర్ణమైంది. ఈ విధంగా పుష్పిత ఫలిత, పుష్పించినటువంటి ఫలించిన వృక్షం ఎలా ఉంటుంది, పరిపూర్ణంగా ఏ విధంగా ఉంటుంది అలాగే చంద్ర తారకవత్, చంద్ర తార అంటే నక్షత్రాలు ఏ విధంగా ప్రకాశిస్తుంటాయో అలాగే శబ్ద బ్రహ్మ కూడా అది ప్రకాశవంతమైంది. తనలో తాను ఆ అక్షరము పరిపూర్ణ అర్థాన్ని బోధిస్తుంది, పరిపూర్ణ అర్థాన్ని మనకు సంకేతిస్తుంది. అందుకే పుష్పిత ఫలిత ఏ రకంగా చంద్ర తారకవత్, ఆ రకంగా పుష్పించింది ఫలించింది ఎలాగంటే చంద్రమాకి తారక అంటే తార నక్షత్రాలకి సమానంగా. ఏ రకంగా అంటే ప్రతిమండితో వేదితవ్య, అది ప్రతిమండితం అవుతుంటే శోభాయమానంగా ఉంది. ఏంటి? ఆ అక్షర సమామ్యం అనేది, వాక్ సమామ్యం అనేది అది తనలో తాను ఒక అర్థవంతమైన సందేశం, అర్థమైన ప్రకాశాన్ని మనకు అందజేస్తుందంట. అది శోభాయమానంగా ఉంది. అందుకే ప్రతిమండిత, అది ప్రకాశిస్తుంది. కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాలి. ప్రతిమండితో వేదితవ్య బ్రహ్మరాశి, బ్రహ్మరాశి ఈ అక్షర సమామ్యం యొక్క బ్రహ్మరాశి అంటే సమూహం అనేది, అక్షరాల యొక్క సమూహం అనేది లేదా వర్ణాల యొక్క సమూహం అనేది ఈ బ్రహ్మరాశి, రాశిని సమూహం అంటే అక్షర సమూహం అనేది ఎట్లా ఏ రకాలు చేసి ప్రతిమండిత వేదితవ్య, ఇది శోభాయమానంగా ఉంది, ప్రకాశిస్తుంది. చంద్రమ తార నక్షత్రాలకు సమానంగా పుష్పిత ఫలితశ్చ, అట్లా పరిపూర్ణంగా పుష్పించినటువంటి, ఫలించినటువంటి విధంగా మనకు శోభాయమానంగా ప్రకాశవంతంగా ఉంది, ప్రతిమండితం అవుతుంది. ఏంటి? ఆ బ్రహ్మరాశి అంటే అక్షర సమామ్నాయం, వాక్ సమామ్నాయం అనేది ఆ రకంగా శోభిస్తుంది. కాబట్టి అది అలా తెలుసుకోవడం ఏమవుతుంది? సర్వ వేద పుణ్య ఫలావాప్తిశ్చ అస్య జ్ఞానే భవతి. సో సమస్త వేదాలను అర్థం చేసుకునే జ్ఞాన ప్రాప్తి ఇందులో ఉంది, అక్షర బ్రహ్మలో ఉంది. ఏవైతే సమస్త వేదాల యొక్క సారాంశం ఏంటంటే, సమస్త వేద యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? మోక్షాన్ని పొందడం, పరమాత్మత్వాన్ని తెలుసుకోవడం, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం. ఆ సర్వ వేద పుణ్య ఫల ప్రాప్తి అంటే వేదాన్ని చదువుకుని ఎంత పుణ్య ఫల ప్రాప్తి కలుగుతుందో ఈ అక్షర బ్రహ్మని తెలుసుకోవడం వలన, వర్ణ సమూహాన్ని తెలుసుకోవడం వలన అలాంటి ఫల ప్రాప్తి నీకు కలుగుతుంది. అంతా ఒక వేదాన్ని చదువుకుంటే అంటే పుణ్యఫల ప్రాప్తి కలుగుతుందో అది అక్షర బ్రహ్మని యథార్థంగా తెలుసుకున్నప్పుడు, వర్ణజ్ఞాని యథార్థంగా తెలుసుకున్నప్పుడు అటువంటి పుణ్య లాభం మనకు లభిస్తుంది. అస్య జ్ఞానే భవతి, ఎవరైతే తెలుసుకుంటారో, యథార్థం తెలుసుకున్నారో అస్య జ్ఞానే యథార్థ వర్ణ సమూహం యొక్క జ్ఞానం అతనికి కలుగుతుంది అని ఈ రకంగా పోల్చి చెప్పబడింది. కాబట్టి సో అయం అక్షర సమామ్నాయ ఎలా అంటే వాక్ సమామ్నాయము అంటే వాక్కు యొక్క విషయము. అది ఏ రకంగా ఉంటే పుష్పిత ఫలిత, పుష్పించినటువంటి ఫలించినటువంటి విధంగా ఆ రకంగా ఉంది. ఇంకే రకంగా ఉంటే చంద్ర తారకవత్, పుష్పించినటువంటి ఫలించినటువంటి చంద్ర తారకకి సమానంగా ప్రతిమండితంగా ఉంది అని చెప్పి, శోభాయమానంగా ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆ బ్రహ్మరాశి అంటే అక్షర సమామ్నాయం, అక్షరాల యొక్క సమూహం అంటే వర్ణాల యొక్క సమూహం ఆ రకంగా ఉంది. దీనివల్ల ఏమవుతుంది? సర్వ వేద పుణ్య ఫలావాప్తిశ్చ, పుణ్యఫలం ప్రాప్తి. సర్వ వేదాన్ని చదువుకుంటేనా అంటే సంపూర్ణ వేదాలను యథార్థ జ్ఞానం, సంపూర్ణ వేదాల యొక్క రహస్యాన్ని యథార్థ జ్ఞానం తెలుసుకుంటే ఏ విధంగా ఫల ప్రాప్తి కలుగుతుందో అటువంటి ఫల ప్రాప్తి ఈ వర్ణాలను యథార్థంగా తెలుసుకోవడంలో అటువంటి ప్రాప్తి మనకు కలుగుతుంది అని ఇక్కడ ఆ రకంగా పోల్చి ఇక్కడ మహర్షి మనకు చెప్పారన్నమాట.
కాబట్టి వీటికి యథార్థ జ్ఞానంలో అంటే సంపూర్ణ వేదం యొక్క ఫల ప్రాప్తి అయితే ఉందో అది మనకు లభిస్తుంది. ఈ వర్ణాలు అందుకే వర్ణాలు మనకు స్పష్టంగా తెలియదంటే ప్రతి అక్షరం యొక్క స్వరూపం మనకు తెలిసిందంటే దాని అర్థం మనకు సహజంగా వచ్చేస్తున్నమాట. అందుకే వర్ణం యొక్క స్వరూపం ఏంటి, వర్ణం ఎలా ఉత్పన్నమవుతుంది, దాని యొక్క అర్థం ఎప్పుడు ఏ రకంగా మారుతుంది, ఏ సందర్భం ఎలా ఉంటుంది, అందుకే అక్షర బ్రహ్మని తెలుసుకోవాలి. అందుకే మనం చెప్పుకున్నాము శబ్ద బ్రహ్మ నిష్ణాత, శబ్ద బ్రహ్మ నిష్ణాతుడో వారి పరబ్రహ్మాది గచ్చతి, పరబ్రహ్మని తెలుసుకుంటామని చెప్పుకుంటున్నామంట. అది మనకు ఋషులు మహర్షులు చెప్తున్నారు, శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇది దీని యొక్క స్వరూపం చెప్పుకున్నాము. కాబట్టి అందుకే ఈ వర్ణాలను ఠీక్ మంచిగా ఉచ్చరించి యథార్థంగా ఏ వర్ణం ఎలా ఉందో, ఏ విధంగా అయితే చెప్పబడిందో, ఏ రకంగా ఉచ్చరించబడిందో, దీనికి స్థానం ఏంటో, ప్రయత్నం ఏంటో దాన్ని అలాగే ఉచ్చరించడం వల్ల అదే అర్థాన్ని బోధిస్తుంది. మన చెప్పారు, ఆచార్య వాళ్ళు చెప్పారు, స్వరతో వ్యాఘాత్ అంటే యథేంద్ర శత్రువు స్వరతో వ్యాఘాత్ వాళ్ళు మనం అది ఉదాహరణ చెప్పుకున్నామట. ఇంద్ర శత్రు వర్ధస్వ అనే ఉదాహరణలో సమాసంలో స్వర భేదం వల్ల చూడు అక్షరంలో దోషం అంటే స్వరంలో తేడం వల్లనే అది ఫల ప్రాప్తి విపరీతం అయిపోయిందన్నమాట. ఏ శత్రుని చంపడం కోసం, ఇంద్రుని చంపడం కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళ స్వరం తప్పు చెప్పడం వల్ల అది వాళ్ళకే ఇంద్రుని యొక్క శత్రు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నాశనం కావాలని చెప్పి అర్థం అది ప్రకాశించడం వల్ల అదే విధంగా అక్కడ స్వర దోషం వల్ల ఇలాంటి ఫల ప్రాప్తికి విపరీతమైన ఫలితం అనేది అక్కడ వాళ్ళకు దక్కింది. కాబట్టి వీటి యొక్క వర్ణాల యొక్క స్థితి ఏదైతే ఉందో వాటిని యథార్థంగా తెలుసుకున్నప్పుడు, వాటి యొక్క యథార్థను విద్యను అభ్యసించినప్పుడు మనకు ఈ అక్షర సమానం యొక్క యథార్థ జ్ఞానం ద్వారా మనకు జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మనకు తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి వర్ణోచ్చారణ శిక్ష అందుకే అవశ్యంగా ఖచ్చితంగా మనం అభ్యసించాలి, దీన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి అని మనకి ఈ 2 శ్లోకాలు చెప్తున్నాయి. అస్తు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ సరే ఇది వర్ణాలు ఎందుకు, ముందు వర్ణం అంటే ఏమిటి, అక్షరం అంటే చెప్పుకున్నాం. అక్షరం అంటే నష్టం కానిది, ధ్వంసం కానిది, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేది. ఎక్కడ ఉంటుందంటే ఆకాశంలో ఉంటుంది, అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. దాన్ని అక్షరం అని చెప్పాం. ఆ అక్షరాన్ని వర్ణం కూడా అంటామని చెప్పుకున్నాము. మరి ఈ వర్ణాలు ఎందుకు ఉపదేశిస్తున్నామంటే వర్ణం యొక్క జ్ఞానం ఎందుకు ఉపదేశిస్తున్నామంటే అక్కడ బ్రహ్మ యొక్క వాసం ఉంటుంది. అక్కడ శబ్ద బ్రహ్మ నిష్ణాతుడే ఉంటాడు. ఆ శబ్ద బ్రహ్మ తెలుసుకున్నప్పుడే మనకు ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపం తెలుస్తుంది, ఇష్ట సిద్ధి కలుగుతుంది. ఇష్ట సిద్ధి అంటే సుఖ ప్రాప్తి. ఇక్కడ ఇష్ట సిద్ధి మనకి ఉంటుంది, సమస్త మానవ సుఖాన్ని పొందాలి, స్వర్గాన్ని పొందాలనే కోరిక ఉంటుంది. అందుకే ఎందుకు ఉపదేశించావంటే ఇష్ట బుద్ధి అర్థం, ఇష్ట బుద్ధి కోసం అంటే ఇష్ట కామన కోసమే ఇది ఉచ్చరించబడింది. ఇంకా లఘ్వర్థం చ అల్ప ప్రయత్నం చేత ఎక్కువ మహతి లాభాన్ని పొందడం కోసమే ఈ వర్ణాలు, ఈ అక్షరాలు ఉపదేశించబడ్డాయి అని మనం దీనికి సమానం చెప్పుకున్నాము. ఈ అక్షర సమానం అనేది వాక్క విషయము. అది ఏ రకంగా ఉంటుంది, పుష్పితంగా పరిమితమైనటువంటి చంద్ర తారకి సమానంగా అది శోభాయమానంగా ఉంది ఈ బ్రహ్మరాశి అనేది, ఈ అక్షర సమామ్నాయం అనేది. దాన్ని యథార్థంగా తెలుసుకోవడం వలన వేద పుణ్య ఫలావాప్తిశ్చ అస్య జ్ఞానే భవతి. వేదాలను తెలుసుకుంటే అయితే జ్ఞాన ప్రాప్తి కలుగుతుందో అటువంటి జ్ఞానం ఈ శబ్ద బ్రహ్మ తెలుసుకోవడం వల్ల అటువంటి పుణ్య ఫల ప్రాప్తి ఇతని కూడా కలుగుతుంది. అందుకే అస్య జ్ఞానే భవతి, అది ఫల ప్రాప్తిని అతని జ్ఞానంలో ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ప్రశ్నకర్త 3వ ప్రశ్న ఈ రకంగా అడుగుతున్నాడు. సరే వర్ణం చెప్పే, వర్ణం ఎందుకు ఉపదేశించని చెప్పి అది ఇష్ట సిద్ధి కోసం, లఘువర్తం కోసం, అల్ప ప్రయత్నం చేత ఎక్కువ లాభాన్ని పొందడం కోసం చెప్పావు, బానే ఉంది. మరి ఈ వర్ణాల యొక్క రూపం ఎలా ఉత్పన్నం అవుతుంది, అక్షరం ఉత్పన్నం అవుతున్నా అంటున్నారు కదా, అన్నాన్ని ఉపదేశించాం. అవి ఎలా ఉత్పన్నం అవుతున్నాయి, ఏ రకంగా ఉత్పన్నం అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతున్నాయి, ఏ అక్షరం ఎలా పలకాలి, ఈ వర్ణాలు ఎక్కడ ఉన్నాయి, మనకి అవి వ్యక్త స్థితిలో ఉన్నాయా, కనిపిస్తున్నాయి ఏమన్నా, అనుకోకుండా చెప్తున్నాం, ఏదో మనకు అలా జరిగిపోతుంది స్వాభావికంగా అలా అనుకుంటున్నాం. కానీ వర్ణాలు ఉత్పత్తి స్థానం ఏంటి, ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతున్నాయి. అందుకే 3వ ప్రశ్న ఏమడిగిందో, వర్ణం కా రూప్ కైసా ప్రకట అవుతా, వర్ణాల యొక్క రూపం ఏ విధంగా ప్రకటీభూతం అవుతుంది, ఏ విధంగా ఉచ్చరించబడతాయి, ఏ విధంగా అభివ్యక్తం అవుతాయి, ఏ విధంగా అర్థాన్ని ద్యోతిస్తాయి అని 3వ ప్రశ్న అడిగారు. మొట్టమొదటి ప్రశ్న ఏంటి, ముందు అక్షరం అంటే ఏమిటి లేదా వర్ణం అంటే ఏమిటి అడిగారు. దానికి అక్షరం నశించనిది అని చెప్పుకున్నాము, అది అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది, దాన్ని అక్షరం అంటే వర్ణం అంటే చెప్పుకున్నాం. ఎందుకు ఉపదేశిస్తున్నామంటే ఇష్ట సిద్ధి కోసము, అల్ప ప్రయత్నించి ఎక్కువ లాభాన్ని పొందడం కోసము ఇది ఉపదేశించబడింది. సరే ఉపదేశించబడింది, మరి ఈ వర్ణం ఎలా ఉత్పన్నం అవుతుంది, ఎలా ప్రకటీభూతం అవుతుంది అని మళ్ళీ 3వ ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం చూడండి, స్లైడ్ మార్చండి. ఇక్కడ 3వ శ్లోకం ఇచ్చారంటే ఇక్కడ ఆకాశ వాయు ప్రభవ శరీరాత్ సముచ్చరన్ వక్త్ర ముపైతి నాదః స్థానాంతరేషు
ప్రవిభజ్యమానో వర్ణత్వం ఆగచ్చతి యః స శబ్దః. చూడు ఎంత బాగా చెప్పారు ఇక్కడ. ఆకాశవాయు ప్రభవః శరీరాత్, ఆకాశవాయు ప్రభవః శరీరాత్ సముచ్చరన్ వక్త్రముపైతి నాదః, సముచ్చరన్ వక్త్రముపైతి నాదః. స్థానాంతరేషు ప్రవిభజ్యమానో, స్థానాంతరేషు ప్రవిభజ్యమానో వర్ణత్వమాగచ్చతి, వర్ణత్వమాగచ్చతి యః స శబ్దః అని. యః స శబ్దః, దాన్ని శబ్దం అంటాం. చూడు, ఈ వర్ణాలు ఎలా ఉత్పన్నమవుతాయి, ఏ రకంగా ఉచ్చరించబడతాయి, వాటి యొక్క స్వరూపం ఏంటి, ఏ విధంగా ప్రకటించబడతాయంటే ఆకాశవాయు ప్రభవః అంటే ఆకాశము వాయు యొక్క సంయోగం చేత, ఆకాశవాయు ప్రభవః శరీరాత్, ఆకాశవాయు ప్రభవః శరీరాత్ సముచ్చరన్, సం ఉచ్చరన్, సమ్ము ఉత్తుచ్చరన్ విడగొట్టుకుంటా, సం ఉచ్చరన్, సముచ్చరన్, సం ఉపసర్గము ఉత్ ఉపసర్గము చర ధాతుసే చరణ్ అనే రూపం వచ్చింది అనమాట క్రియాపదంగా. సముచ్చరన్ వక్త్రం ఉపైతి, ముఖంలోకి ఉత్పన్నమవుతాయి, ముఖంలోకి ప్రాప్తం అవుతాయి అన్నమాట ఈ వర్ణాలన్నీ. దాన్ని నాదం అంటాం. సముచ్చరన్ వక్త్రం ఉపైతి, వచ్చిన తర్వాత ఏమవుతాం, తర్వాత ముఖంలోకి వచ్చిన తర్వాత స్థానాంతరేషు ప్రవిభజ్యమానః, స్థానాంతరేషు భిన్న భిన్న స్థానంలో ప్రవిభజ్యమానః వర్ణత్వం ఆగచ్చతి, స్థానాంతరేషు ప్రవిభజ్యమానో వర్ణత్వం ఆగచ్చతి యః స శబ్దః అని ఇక్కడ చెప్పబడింది. చూడండి, ఇక్కడ మనం దీని ఒక్కొక్క పదంతోటి అర్థం చెప్పుకుందాం. ఆకాశం అంటే మనకు, ఆకాశం అంటే అవకాశం, మనకి ఏదో పంచభూతాల ఆకాశం ఉంది కదా, అది ఆకాశం అంటే అవకాశం, అది మన శరీరంలో మన పిండంలో ఉందన్నమాట. కాబట్టి ఆకాశము మరియు వాయు గాలి ఏదైతే ఉందో, ఆకాశం మరియు వాయు యొక్క సంయోగం చేత, ఏం చెప్పాను, ఆకాశము మరియు వాయు యొక్క సంయోగం చేత ఉత్పన్నమైనటువంటి, అంటే ఆకాశం వాయు సంయోగం చేత ఉత్పన్నమవుతున్నమాట. ఏ ఉత్పన్నమవుతుంది, అది ఎలా ఉత్పన్నమవుతుంది, అది అంటే ఆకాశ వాయువుకు ప్రధానం జరుగుతున్నమాట. అది కింద మనకు తెలుస్తుంది, ఇప్పుడు చెప్పుకుంటాము. ఆకాశ వాయు ముఖ్యంగా ఒక నాదము రావడానికి ఆకాశ వాయు ప్రభవ, ఆకాశము అది వాయు యొక్క సంయోగం చేత ఉత్పన్నమైనటువంటి వర్ణం అయితే ఉందో అది ఎలా వస్తుందంటే శరీరాత్ సముచ్చరన్, శరీరం నుండి సముచ్చ అంటే అంటే శరీరం అంటే శరీరం ఏ భాగంలో అంటే నాభి ప్రదేశం నుంచి, అంటే బొడ్డు ప్రదేశం నుంచి కింది భాగం నుంచి అది వాయు ఆకాశం యొక్క సంయోగం చేత, అంటే నాభి కింది ప్రదేశంలో ఆకాశము వాయు గాలి యొక్క సంయోగం చేత, సంస్పర్శ చేత అది అక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది, నాభి ప్రదేశం నుంచి ఉత్పన్నమవుతుంది. నిదానంగా ఉచ్చరణ అంటే పైకి పైకి ప్రసరిస్తూ, పైకి ప్రవహిస్తూ, అంటే ఆ గాలి వాయుతో యుక్తమైన సంయోగంతో ఉత్పన్నమైన నాదం ఏదైతే ఉందో అది ఎట్లా శరీరాత్ సముచ్చరం, శరీరం నుండి నాభి ప్రదేశం నుంచి పైకి వస్తూ ప్రవహిస్తూ అట్లా ప్రసరిస్తూ వక్త్రం ఉపైతి, వక్త్రం ఉపైతి నాదః. అలాగా ఎక్కడికి వస్తున్నది, వక్త్రం అంటే ముఖంలోకి వస్తున్నమాట. ఏది, ఆ సంయోగం ఆకాశవాయు సంయోగంతో ఉత్పన్నమైన అవ్యక్త ధ్వని ఏదైతే ఉందో, ఒక ధ్వని ఉత్పన్నమవుతుంది. ఆ ధ్వని వ్యక్త రూపం లేదు, అంటే కాలో కి సమానంగా అంటే కకారత్వము గకారత్వము పకారత్వం రూపంలో స్పష్టత లేదు, అవ్యక్త ధ్వనిలో ఉంది, వ్యక్త రూపంలో లేదు. అంటే వర్ణం ఏ విధంగా మనం స్వరాలు విన్న ఏ విధంగా ఉచ్చరిస్తామో ఆ రకం వ్యక్త ధ్వని లేదన్నమాట. ఎప్పుడు నాభి ప్రదేశం నుంచి ప్రవహిస్తున్నప్పుడు, పైకి ప్రవహిస్తున్నప్పుడు ఎక్కడికి ప్రవహిస్తుంది, వక్త్రము పైకి ఏదైతే వక్తంలోకి వస్తుందో దాన్ని నాదం అంటాము. అంటే ఇప్పుడు అవ్యక్త రూపంలో ఉంది, ఎక్కడి వరకు వచ్చింది, ముఖంలోకి మాత్రమే వచ్చిందన్నమాట. ఆకాశ వాయువు నుంచి, అంటే నాభి ప్రదేశం నుంచి ఆకాశం వాయు ప్రతాడితమై ఎక్కడి నుంచి ఆ శరీరాత్ సముచ్చరం, శరీరం నుండి నాభి ప్రదేశం నుండి పైకి ప్రవహిస్తూ ప్రసరిస్తూ ఆ గాలి వాయు సంయోగం ఏదైతే నాదం, ఆ నాదం ప్రవహిస్తున్న దానికి ఎక్కడికి వచ్చింది, వక్త్రం ముఖంలోకి ఉపైతి, అంటే ముఖాన్ని ప్రాప్తమైందన్నమాట ఆ నాదం అనేది. దాన్నే అంటే ముఖంలోకి వచ్చిందంట ఆ అవ్యక్త ధ్వని అనేది. కత్వ గత్వ అనేది ఏదైతే వర్ణాలు ఉన్నాయో అవి అవ్యక్త రూపంలో, వ్యక్త రూపంలో కాదు, అవ్యక్త రూపంలో అది ముఖానికి ప్రాప్తి, ముఖంలోకి వచ్చింది. దాన్ని ఏమంటాము, నాదః అంటాం. అది అవ్యక్త ధ్వని, ఒక నాదం అయితే ఉంది, గుంజాపని అయితే ఉంది, అది ఒక నాదం. ఆ నాదమే వక్త్రం ఉపైతి నాదం అంటామట. ఆకాశము వాయు సంయోగం చేత ఏది ఉత్పన్నమైందో అది శరీరం నుంచి నాభి ప్రదేశం నుంచి ఉత్పన్నమవుతూ ప్రసరిస్తూ ఆ హృదయ పరిచి ముందుకెళ్తూ కంఠంలోకి వచ్చేసింది, అంటే ముఖంలోకి వచ్చేసింది అన్నమాట.
దాన్ని నాదము అంటాం. అది ముఖంలోకి వచ్చి ముఖంలో ఉంది, ఇంకా బయటికి రాలేదు మాట. ఆ వాయువు అనేది నాదం అనేది అవ్యక్త ధ్వని అది ఇంకా ఇప్పుడు ముఖంలోనే ఉంది. వక్రం అంటే ముఖంలోనే ఉంది. అది ఏం చేసింది? స్థానాంతరేషు భిన్న భిన్న స్థానాల్లో, స్థానం అంటే తాళ్ళు స్థానం కావచ్చు, మూర్ధా స్థానం కావచ్చు, కంఠస్థానం కావచ్చు, అంటే మనకు వందల పరంగా ఓష్ట స్థానం కావచ్చు, ఈ భిన్న భిన్న స్థానాల్లో అవి విభజించబడ్డాయి అన్నమాట. ఆ వక్రం ఏ నాదం అయితే వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిన నాదం ఇది? నాభి ప్రదేశం నుంచి, బొడ్డు ప్రదేశం నుంచి వాయువు యొక్క సంయోగం, ఆకాశం యొక్క సంయోగం చేత ప్రతాడితమవుతూ మెల్లమెల్లగా శరీరాత్ సముచ్చరం, శరీరం చేత ప్రసరిస్తూ పైకి వచ్చి వక్తానికి వచ్చింది కదా ఆ నాదము. ఆ నాదం రాగానే ముఖంలో ఏం చేసింది? స్థానాంతరేషు ప్రవిభజ్యం అనగా భిన్న భిన్న స్థానంలోకి వెళ్ళిపోయాయి అన్నమాట. ఏ వర్ణంకి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలోకి వెళ్ళిపోయాయి. ఆ నాదం అనేది ఆటోమేటిక్ గా సిస్టమేటిక్ వెళ్ళిపోయిందా. ఈ రోజు మిషన్లలో వచ్చాయి, ఏది వస్తువు ఎక్కడికి వెళ్ళాలో ఆటోమేటిక్ సిస్టమేటిక్ అది అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నమాట. అది ఏది ఎక్కడికి వెళ్ళాలో అవి అక్కడికి వెళ్ళిపోయాయి. అందుకే స్థానాంతరేషు ప్రవిభజ్యమాన భిన్న భిన్న స్థానంలోకి విభాగం చెందిపోయామట. ఓష్ట స్థానాలు వర్ణాలు ఏవైతే ఓష్ట స్థానానికి దగ్గరలో ఉన్నాయి, ఆ కంఠస్థానం ఏవైతే ఉన్నాయి అంటే ముఖంలోనే ఉంటాయి. అలా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అట్లా భిన్న భిన్న స్థానాలకు వెళ్ళిపోయాయి, విభజించబడ్డాయి. స్థానాంతరేషు ప్రవిభజ్యమాన, ఆ విభాగం చెంది వర్ణత్వం ఆగచ్చతి, అది వర్ణ రూపంలో బయటికి వస్తాయి. వర్ణత్వం ఆగచ్చతి అంటే వర్ణ భావాన్ని ప్రకటీభూతం చేస్తాయి. అంటే కత్వ గత్వ క ఖ గ ఘ అంగ అలాగా ఏవైతే వర్ణాలు అలా మనకి చెప్పిన స్వరాలు వ్యంజనాలు అవి కత్వాన్ని, కకారత్వాన్ని, పకారత్వాన్ని వ్యక్త రూపంలో, ధ్వని రూపంలో అభివ్యక్తం అవుతాయి, ప్రకటీభూతం అవుతాయి. ఎక్కడ? ముందు నాభి ప్రదేశం నుంచి వాయు ఆకాశం యొక్క సంయోగం చేసి నాదం ఉత్పన్నమైందో అది శరీరం నుంచి ప్రవహిస్తూ పైకి వస్తే ఎలా వచ్చింది? ముఖంలోకి వచ్చింది. అది నాదం అని చెప్పాము. అది అవ్యక్తంగా ఉంది, వ్యక్తంగా లేదు. ఆ అవ్యక్త ధ్వని అనేది ముఖంలో భిన్న భిన్న స్థానంలో అది విభజించబడుతూ అది వర్ణత్వం ఆగచ్చి, ఆ వర్ణం బయటికి వస్తుంది. నువ్వు ఏ స్థానంలో నువ్వు కదిలిస్తున్నావో, పలుకుతున్నావో ఆ స్థానం ఏదైతే ఉందో ఆ వర్ణం బయటికి వస్తుంది. వర్ణత్వం ఆగచ్చింది, వర్ణం అది ఉత్పన్నమవుతుంది. దాన్నే యహ స శబ్ద, దాన్ని శబ్దం అంటాము అని ఇక్కడ చెప్పబడింది. దాన్ని ఏమంటాము? శబ్దం అంటామని చెప్పి ఇక్కడ మనము చెప్పుకున్నామండి. అస్తు ఈ రకంగా శబ్దం యొక్క ఉత్పత్తి ఎలా అవుతుంది, శబ్దం ఆ వర్ణం, శబ్దం అంటే ఆ అక్షరం, దాని శబ్దం అంటాము. అంటే వర్ణాల యొక్క సమూహం, అంటే భిన్న స్థానాలు భిన్న భిన్న వర్ణాలు ఉత్పన్నం అవుతున్నాయి కదా, అందుకే శబ్దం అని చెప్పామంట. కాబట్టి ఈ వర్ణాలు ఏ విధంగా, వర్ణాల యొక్క రూపం ఎలా ఉంటుంది, వర్ణాలు ఏ విధంగా ఉత్పన్నం అవుతాయంటే ఉత్పన్నమైనటువంటి నాదం అయితే ఉందో అది శరీరాత్ సముచ్చరం, శరీరం నుండి ఉత్పన్నమవుతూ శరీరం నుండి పైకి ప్రవహిస్తూ వక్రం ఉపైతి దాన్ని నాద అంటాం. వక్రం ఉపైతి నాద అని మనము చెప్పుకున్నాము. ఆ నాదమే అవ్యక్త నాదం, అంటే అవ్యక్త ధ్వని, వ్యక్త ధ్వని కదా, అవ్యక్త ధ్వని స్థానాంతర భిన్న భిన్న స్థానంలో ప్రవిభాగం చెందుతూ వర్ణ రూపంలో అభివ్యక్తం అవుతుంది, ప్రకటీభూతం అవుతుంది. దాన్నే స శబ్ద, వర్ణాల యొక్క సమూహమే ఏదైతే ఉచ్చరిస్తామో దాన్ని శబ్దం అంటామని చెప్పి ఇక్కడ చెప్పబడిందండి. ఇది వర్ణాలు ఎలా ఉత్పన్నం అవుతాయి, వర్ణాల యొక్క రూపం ఎలా ప్రకటీభూతం అవుతుందంటే ఈ రకంగా ప్రకటీభూతం అవుతుందని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. ఓకే, అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఇప్పుడు చెప్పండి. ఈ 3 శ్లోకాల్లో ఎవరికైనా స్పష్టమైంది అనుకుంటాను. అస్తు మహోదయ. అస్తు. నెక్స్ట్ చూడండి, మన 4వ బిందు రూపంలో, 4వ బిందు రూపంలో ఎలా వర్ణాలు ఉత్పన్నం అవుతాయి, ముఖం నుంచి వచ్చి ముఖం నుంచి భిన్న స్థానానికి వెళ్ళి ఆ వర్ణాలు ఉచ్చరించబడతాయని చెప్పాం. కానీ ఆ నాదం ఆకాశము వాయు సంయోగం చేత నాదం ఉత్పన్నం అవుతుందో అది ఎలా ఉత్పన్నం అవుతుంది? అక్కడ ఆ ఉత్పన్నం కాడానికి చైతన్యం ఏంటి, అక్కడ శక్తి ఏంటి అక్కడ అంటే దానికి కింద ఒక శ్లోకం ఇచ్చారు. నిన్న ఆచార్య వరకు చెప్పారు అక్కడ, ఆత్మ బుద్ధ్యా సమేత్యర్థాన్ మనోయుంక్తే వివక్షయా మనః కాయాగ్నిమాహంతి సహ ప్రేరయతి మారుతం మారుతస్తు ఉరసీచరన్ మంద్రం జనయతి స్వరం. మారుతస్తు ఉరసి చరణ్ అంటే మారుత అంటే గాలి, ఉరసీచరన్ మంద్రం జనయతి స్వరం అని ఈ రకంగా ఇక్కడ శ్లోకం చెప్పబడింది. ఆత్మ బుద్ధ్య సమేత్య అర్థాన్, ఆత్మ బుద్ధి ద్వారా అర్థాలను ఏకీభవించి, అర్థాలను ఒక రకంగా చెప్పి, సంగతి పూర్వకంగా నిర్ణయించి, స్థిరపరిచి, అంటే అర్థాన్ని స్థిరపరిచి, అంటే ఆత్మ జీవాత్మ, ఆత్మ బుద్ధి ద్వారా
అర్థాన్ని సంగతిపూర్వకంగా దాన్ని యుక్తం చేసిందన్నమాట. ఆత్మ బుద్ధి సహాయం చేత అర్థం అయితే ఉందో వస్తువు అయితే ఉందో దాన్ని సంగతయుక్తం చేసి ఆత్మ బుద్ధ్య సమేత్య అంటే అర్థాన్ని సంగతిపూర్వకంగా దాన్ని విభజించి అర్థ సంగతిపూర్వకంగా చెప్పి అక్కడ ఎందుకు వివక్షయ అంటే చెప్పడానికి ఇష్టంతో అంటే పలకడాన్ని వర్ణాన్ని ఉచ్చరించడానికి ఆకాంక్షతో కోరికతో వివక్షతో ఆత్మ బుద్ధిని ప్రేరేపించింది. బుద్ధి సహాయంతో సమేత్య అర్థాన్ని కలిపి అంటే వర్ణాల యొక్క సమూహాన్ని కలిపి ఒక అర్థంతో యుక్తం చేసిందన్నమాట. ఆ అర్థంతో యుక్తం చేసి ఏం చేసింది? మనోయుక్తే మన్కు పోయి సంకేతించింది. పోయి ముందు వివక్షయ ముందు అంతిమ పదం చూడండి. ఆత్మ బుద్ధ్యా సమేత్యర్థాన్ మనోయుక్తే వివక్షయ. ముందు వివక్ష ఆత్మ కలిగిన వర్ణాన్ని ఉచ్చరించాలని భావన కలిగిందన్నమాట. ఆ వివక్ష మనసులో సంకల్పం కలిగినప్పుడు ఏం చేసింది? వివక్షతోటి ఆత్మ వివక్షయుక్తమైనటువంటి ఆత్మ ఏం చేసింది? బుద్ధ్యా సమేత్య బుద్ధితో యుక్తమైపోయి ఆత్మ బుద్ధి ద్వారా అర్థాన్ సమేత్య అర్థాలను సంగతియుక్తం చేసి అర్థయుక్తం చేసి ఏం చేసింది? మనోయుక్తే మనకు పంపించిందంట, మనసుకు పంపించిందంట, మనను ప్రేరేపించింది. ఆ అర్థాన్ని తీసుకొని మనసుకు ప్రేరేపించిందన్నమాట. మనోయుక్తే ఆ మనసుపై ఏమని ప్రేరేపించింది? ఆ మనహాన్ని వెళ్ళి కాయాగ్నిం ఆహంతి. కాయ అంటే శరీరం, దాన్ని ప్రతాడితం చేసింది. ఇప్పుడు కాయ అంటే చెప్పి శరీరం ఎక్కడ ప్రతాడించింది? నాయ ప్రదేశం కింద ఉన్నటువంటి ఆకాశం వాయువుతో సంయుక్తమైతే దాన్ని ప్రతాడించి చేసింది. జఠరాగ్ని అయితే ఉందో దాన్ని కలిగించింది అన్నమాట. ముందు ఆత్మ సంకల్పం చేసింది, సంకల్పం ద్వారానే బుద్ధి మాధ్యంతో అర్థాన్ని అన్నిటిని కలిపి ఒక అర్థయుక్తం చేసి మనసుని ప్రేరేపించింది. మనసు పోయి కాయాగ్ని ప్రేరేపించింది, కాయ జఠరాగ్ని ప్రేరేపించింది. అక్కడ కాయాగ్ని ఆహంతి సా ప్రేరయతి మారుతం. ఆ జఠరాగ్ని ప్రేరేపించడం ఏమైపోయింది? ఆ జఠరాగ్ని వెళ్ళి సహ ప్రేరయతి మారుతం, అది గాలిని ప్రేరేపించింది. వెళ్ళి మనలో ఉండే గాలి ఉంది కదా, ఆకాశం ఉంది కదా, గాలి వేరు ఆకాశం వేరు. తో ప్రాణం ఉంది కదా, ప్రాణశక్తి అంటే గాలి వాయు ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తిని ప్రేరేపించింది. ఎవరు? మనసు వెళ్ళి ముందు మనకు అర్థాన్ని నిశ్చయించి మనసుకి ఇచ్చాము, మనసు పోయి కాయాగ్ని ప్రేరేపించింది, జఠరాగ్ని ప్రేరేపించింది. ఆ జఠరాగ్ని మారుతం మారుతం ప్రేరితి. మారుతం అంటే అది గాలిని అంటే ప్రాణశక్తిని ప్రేరేపించింది. మళ్ళీ ఆ మారుతం ఆ గాలి ఏం చేసింది? మారుతస్తు. ఆ మారుత అంటే గాలి ఉరసీచరన్ ఆ గాలి ప్రేరేపించిందిగా. ఆ గాలిని ప్రేరేపించి ఏం చేసింది? ఇప్పుడు ఆకాశ వాయువు ప్రేరేపించింది. అది ఆకాశం గాలి రెండు సంయుక్తం అయిపోయి అప్పుడు ఉరసీచరన్. ఉరసి అంటే హృదయ ప్రదేశం నుంచి, చరణ్ అంటే పైకి ప్రవహిస్తూ, అంటే నాభి ప్రదేశం నుంచి కిందికి పైకి ప్రవహిస్తూ, ఉరసి స్థానంలో హృదయ స్థానం నుంచి పైకి ప్రవహిస్తూ అంటే ఆ నాదం. ఉరసీచరన్ అంటే అది ప్రవహిస్తూ పైకి ప్రవహిస్తూ మందం జనయతి స్వరం, మెల్లమెల్లగా ఒక స్వరాన్ని ఉత్పత్తి. జనయతి మందం జనయతి మందం స్వరం జనయతి మందమైన స్వరాన్ని ఉత్పన్నం చేస్తుంది అని ఇక్కడ చెప్పారు. అంటే మందమంగా ఆ స్వరాన్ని ఏదో ఒక వర్ణాన్ని ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి ముందు వివక్షాపూర్వకంగా చెప్పాలని కోరికతోటి ఆకాంక్షతోటి ఆత్మ బుద్ధి సహాయంతో అర్థాన్ని సమిత్య అర్థాన్ని ఏకీభవించి అర్థాన్ని సంగతియుక్తం చేసి ఒక అర్థాన్ని నిర్ధారించి అది మనోయుక్తే మనసుని ప్రేరేపించింది. ఆ మనసు ఏం చేసింది? కాయాగ్నిం ఆహంతి కాయాగ్ని ప్రదాడితం చేసింది. ఆ కాయాగ్ని వెళ్ళిపోయి సహా మారుతం ప్రేయతి అది మారుతం అంటే గాలిని ప్రేరేపించింది. ఆ గాలి పోయి మారుత ఏం చేసింది? ఉరసీచన ఆ గాలి కలిగించగానే మెల్లమెల్లగా కదులుకుంటూ వెళ్ళి ఉరసీచన హృదయ ప్రదేశం పైకి ప్రవహిస్తూ మందం జనయతి స్వరం. మందం స్వరం జనయతి మందమైన స్వర రూపంలో అది ఉత్పన్నమైంది అని ఇక్కడ ఈ రకంగా ఆ వర్ణం ప్రకృతి భావం యొక్క ముందు ఎక్కడి నుంచి ఆ నాదం చెప్పేవారు, నాదం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది. ఈ రకంగా ఆత్మ బుద్ధికి మాధ్యంతో ఆత్మ సంకల్పం చేయడానికి ఇక్ష కోరిక ఆకాంక్ష ఉంది కాబట్టి ఆ అర్థాన్ని యుక్తం చేసి అర్థయుక్తం చేసి మనసును యుక్తం చేసింది. మనసు జఠరాగ్ని గాలి పోయి హృదయ స్థానం నుంచి ప్రవహిస్తూ ఒక స్వరాన్ని ఉత్పన్నం చేసింది. మందం జనయతి స్వరం అని చెప్పి ఈ సూత్రం మనకు చెప్పి ఈ శ్లోకం మనకు చెప్పిందండి. ఓకే, 4వ బిందువు. అంటే దానికి వర్ణాల యొక్క రూపం ఎలా ప్రకటమవుతుందంటే అక్కడ ఆకాశం యొక్క సంయోగం చేసి ఉత్పన్నమవుతుంది చెప్పావు. ఆకాశం వాయువు నుంచి ఏ రకం సంయోగం? అవి జడ వస్తువులు కదా. ఆకాశం అనేది వాయువు నిర్వహించి జడ వస్తువులు ఇక్కడ. కాబట్టి పాంచభౌతికం నష్టమైంది. అది ఎక్కడ ఉత్పన్నం వస్తుంది? ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో అక్కడి నుంచి కదిలి ఆ వాయువు ప్రవహించాలి.
శరీరాత్ సముచ్చరం అని చెప్పావు కదా, శరీరం నుంచి ప్రవహిస్తూ పైకి వస్తూ అంటున్నావు కదా, అది ఎలా దాంట్లో శక్తి సైతం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి సమాధానం కోసం, పుష్టి కోసం ఆత్మ బుద్ధి, ఆత్మ ప్రేరేపించింది. ఆత్మని వివక్షయ ముందు చెప్పడానికి వివక్ష తోటి బుద్ధి సహాయం చేత అర్థాలను సమేత్య, అర్థాలను ఏకీభావం చేసి, అర్థాన్ని సంగతీకరణ చేసి మనసుకు చెప్పింది. మనసు పోయి జఠరాగ్నికి చెప్పింది, జఠరాగ్ని పోయి గాలికి చెప్పింది, గాలి కదులుతూ వెళ్ళి హృదయ ప్రస్థానం నుంచి ఒక మందమైన స్వరాన్ని ఉత్పన్నం చేసింది అని ఇక్కడ ఈ రకంగా చెప్పబడిందండి. అస్తు, ఇది కూడా మనకు స్పష్టంగానే ఉంది. సో ఆత్మ బుద్ధ్య సమేత్యర్థాన్ మనోయుంక్తే వివక్షయ మనః కాయాగ్నిం ఆహంతి సహ ప్రేరయతి మారుతం మారుతస్తు ఉరసీచరన్ మందం జనయతి స్వరం, మందం జనయతి స్వరం అని చెప్పి మనం చెప్పుకున్నామండి. ఇలా చెప్పిన తర్వాత స్లైడ్ మార్చింది, ఒక శ్లోకం దీనికి సంబంధించిందే, అదొక శ్లోకం చెప్తాను. దానికి సమాధానంగా ఇప్పుడు ఈ రకం ఉత్పన్నమని చెప్పాం కదా, అది ఎలా ఏ రకంగా ఉంది, దాని యొక్క వైశిష్ట్యం ఏంటి అనేది దీనికి ఇక్కడ మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ చూడండి, సమాధానంగా చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ 4వ ప్రశ్న కింద ఏమడుగుతున్నా అంటే, సరే శబ్దం యొక్క వర్ణం, శబ్దం ఏ రకంగా ఉత్పన్నం అవుతుంది, అభివ్యక్తం అవుతుంది చెప్పావు, కానీ శబ్దం యొక్క స్వరూపం ఎలాగా ఉంది, ఆ శబ్దం యొక్క స్వరూపం ఏ రకంగా ఉంది, ఏ ఫలాన్ని ఇస్తుంది, ఏ ఫలాలతో యుక్తమై ఉంటుంది అని ఇక్కడ మళ్ళీ ప్రశ్న వేశారు. సరే శబ్దం ఉత్పన్నమైంది, ఆ శబ్దం ఉత్పన్నమైంది బాగుంది, ఆ శబ్దం యొక్క స్వరూపం ఏంటి, ఆ శబ్దం ఇలాంటి ఫలాన్ని పుష్పాన్ని ఇస్తుంది, మనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు కరెక్టేదా? ముందు వర్ణం అక్షరం చెప్పే, వర్ణం అంటే అక్షరం అంటే నష్టం కానిది, అది అన్ని చోట్ల వ్యాపించుదని అక్షరం అని చెప్పుకున్నాం, వర్ణం అని చెప్పినాం. ఎందుకు ఉపదేశిస్తున్నావు? ఇష్ట సిద్ధి కోసం, అల్ప ప్రయత్నితో ఎక్కువ లాభం కోసం చెప్పావు. మరి సరే ఎక్కువ లాభం కోసం బాగానే ఉంటున్నావు. అది ముందు వర్ణాలు ఎలా ఉత్పన్నమయ్యాయి అంటే, దానికి ఆకాశం వాయు యొక్క సంయోగం చేత శరీరం నుంచి ప్రవహిస్తూ అది నాదంగా మారిపోయింది, అది ముఖంలోకి ముఖ ప్రాంతాన్ని చేరి అక్కడ భిన్న భిన్న స్థానంలో అంతర్భాగం అంటే విభాగం చెందుతూ అది వర్ణ రూపంలో వచ్చింది, దాని శబ్దం అని చెప్పాము. అది చెప్పిన తర్వాత ఆ శబ్దం చెప్పావు, శబ్దం యొక్క స్వరూపం ఏంటి, దానివల్ల లాభం ఏంటి, దానివల్ల ఫలితం ఏంటి అని మళ్ళీ ప్రశ్న వేసామట పూర్వపక్షి. శబ్ద కా స్వరూప్ కైసా, శబ్దం యొక్క స్వరూపం ఎలా ఉంది, కిస్ ఫల్క ప్రాప్తి కలత, ఆ శబ్దం మనకు వచ్చింది బాగా ముఖ ప్రాంతం నుంచి వర్ణ రూపంలో మనకు ఆ శబ్దం బాగానే ఉచ్చరిస్తున్నాం, అది కత్వ గత్వ రూపంలో చరత్వ రూపంలో అన్ని స్పష్టంగా ఉన్నాయి, బాగానే ఉంది. కానీ ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నది, ఆ శబ్దం యొక్క స్వరూపం ఎలా ఉంది, అది ఎటువంటి ఫలాన్ని ఇస్తుంది, ఎటువంటి పుష్పాలతో యుక్తమై ఉంటుంది అంటే ఎటువంటి ఫలాన్ని చేకూరుస్తుంది మనకు అంటే, దానికి సమాధానంగా ఇది ఒక శ్లోకం చెప్పబడింది. చూడండి, తమక్షరం బ్రహ్మ పరం పవిత్రం గుహాశయం సమ్యక్ ఉషంతి విప్రాహ సశ్రేయసా చాభ్యుదయేన చైవ సమ్యక్ ప్రయుక్తః పురుషం యునక్తి, సమ్యక్ ప్రయుక్తః పురుషం యునక్తి అని ఇక్కడ శ్లోకం చెప్పబడింది. ఏ రకంగా చెప్పింది? తమక్షరం బ్రహ్మ పరం పవిత్రం గుహాశయం సమ్యగుషంతి విప్రాః సశ్రేయసా చాభ్యుదయేన చైవ సమ్యక్ ప్రయుక్తః పురుషం యునక్తి, సమ్యక్ ప్రయుక్తః పురుషం యునక్తి అని చెప్పి ఈ శ్లోకం చెప్పబడింది. తమక్షరం బ్రహ్మ పరం పవిత్రం గుహాశయం సమ్యక్ ఉషంతి విప్రాహ స శ్రేయసా చాభ్యుదయేన చైవ సశ్రేయసా చాభ్యుదయేన చైవ సమ్యక్ ప్రయుక్తః పురుషం యునక్తి అని ఇక్కడ చెప్పబడిందండి. తమక్షరం అంటే ఏంటి అంటే, ఆకాశము వాయు యొక్క సంయోగం చేత ఏదో నాదం ఉత్పన్నమైందో ఆ నాదం ముఖంలోకి ప్రాప్తమై ఆ ముఖంలో నుంచి భిన్న భిన్న స్థానాలను వెళుతూ ఆ భిన్న స్థానం నుంచి వర్ణ రూపంలో వర్ణత్వం ఆగచ్చ, ఆ వర్ణం వచ్చింది, ఆ శబ్దం ఉత్పన్నమైంది, ఆ వర్ణం ఆగచ్చది అని చెప్పాం కదా, అది ఆ వర్ణం, దాని తమక్షరం, ఆ వర్ణం యొక్క సమూహం అయితే ఉందో, శబ్ద రూపం అయితే ఉత్పన్నమైందో అది. తమ్ అక్షరం విప్రాహ అంటే విద్వాంసులు, పండితులు, మొక్క అంతిమంలో ఉంది కరెక్ట్. ఇక్కడ విప్రాహ విద్వాంసులు అంటే, తమ్ అంటే ఇక్కడ ఆకాశము వాయువు ప్రతిపాదించినటువంటి అక్షర బ్రహ్మ ఏదైతే ఉందో, అక్షర సమూహం ఏదైతే ఉందో మనం చెప్పుకున్నాం,
మొదట్లో అక్షరం నక్షరం విద్యాత్, అక్షరం ఎప్పుడు నష్టం కాయిందో అలా తెలుసుకో, ఆ రకంగా అర్థం చేసుకో. అక్షరం నక్షరం విద్యాత్, ఆ రకంగా అర్థం చేసుకుని చెప్తున్నాం. అది ఆ అక్షరం. ఆకాశం వాయు చేత ప్రతిపాదితమైనటువంటి అక్షరం ఏదో నష్టం కానిటువంటిది, నాశనం కానిటువంటిది ఏదైతే ఉందో అది గుహాశయం. ఎక్కడ ఉంటుంది నష్టం కాదు అంటే గుహ ఆశయం, గుహాశయం అని చెప్పి ఇక్కడ సూత్రంలో. గుహాశయం అంటే ఏమిటి? బుద్ధి రూపి గుహాశయంలో ఎక్కడ ఉంటుంది అక్షరము? బుద్ధి రూపి గుహాశయంలో. మనం ఉచ్చరించే వాళ్ళు నష్టమేది కాదు, మన బుద్ధి రూపి గుహాశయంలో సూక్ష్మతలో ఉండదు, నష్టం కాదు. చెప్పుకున్నది ఇప్పుడే. అది ఎక్కడ ఉంటుంది? అష్ణోతేరువా సర్వక్షరం, అష్ణోతే అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది, అది నష్టం కాదు ఎప్పుడు కూడా. ఎక్కడ అవుతుందంటే శరీరంలో పిండంలో ఎక్కడ ఉందంటే గుహాశయం, అంటే బుద్ధి రూపి గుహాశయంలో శోభాయమానంగా ఉందన్నమాట ఆ అక్షరం అనేది. అక్షరం యొక్క స్వరూపం అనేది, అక్షరం యొక్క శక్తి సామర్థ్యం అనేది అందులో ఉందన్నమాట. గుహాశయం అంటే బుద్ధి రూపి గుహాశయం. దాన్ని ఏం చెప్పంటే విద్యా సుశిక్ష సహితం, అంటే బుద్ధిగతంగా స్థితంగా ఉందన్నమాట. అది అక్షరం అనేది, ఆ వర్ణం అనేది బుద్ధిగతంగా గుహాశయంలో ఉంది. అది ఎలా ఉంది ఇంకా అంటే పరం, పవిత్రం, అత్యంత ఉత్తమమైంది. ఆ అక్షరం అనేది ఏంటి? ఆ వర్ణం అనేది అత్యంత ఉత్తమం. ఆ గుహాశయంలో బుద్ధిగతమైన వర్ణం అయితే ఉందో, అక్షరం అయితే ఉందో అది పరమం, అంటే అత్యంత పరమైంది, అంటే ఉత్కృష్టమైంది, అలాగే పవిత్రమైంది. పరమం పవిత్రం పైన చెప్పుకున్నాం కదా. తమ అక్షరం బ్రహ్మ పరం పవిత్రం, పరం పవిత్రమైంది. అది ఎక్కడ ఉంది? గుహాశయం, అంటే బుద్ధిలో స్థితమైంది అని ఎవరు చెప్పారు? విప్రాహ, విద్వాంసు చెప్పారు అన్నమాట. కాబట్టి ఆ అత్యుత్తమైన ఉత్కృష్టమైన శుద్ధ స్వరూపం అంటే బ్రహ్మ, అంటే ఇక్కడ తమ అక్షరం బ్రహ్మ అని చెప్పారు. అది బ్రహ్మ స్వరూపం అంట. శబ్దరాశి, శబ్ద బ్రహ్మ అని చెప్పి మనం ముందుకు చెప్పుకున్నాం. అటు శబ్దరాశి బ్రహ్మ ఏదైతే ఉందో, అంటే శబ్దాల యొక్క రాశి ద్వారానే మనకు ఆ బ్రహ్మ యొక్క స్వరూపం తెలుస్తుంది. కాబట్టి శబ్ద బ్రహ్మ అని మనం చెప్పుకున్నామట. కాబట్టి ఆ శబ్దరాశియుక్తమైనటువంటి ఆ బ్రహ్మ స్వరూపమైనటువంటి అక్షరం ఏవైతే ఉందో అవి సమ్యక్ ఉషంతి. సమ్యక్ ఉషంతి అంటే అంటే మంచిగా యథార్థంగా వాటి యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కోసం, అంటే అర్థం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నా. సమ్యక్ ఉషంతి విప్రాహ, వాటిని తెలుసుకోవడం కోసం, వాటిని ప్రాప్తి కోసం కామన చేస్తారన్నమాట, అంటే ఆకాంక్షిస్తారు. ఎవరు? విద్వాంసులు ఆ గుహాశయంలో స్థితమైన, అంటే ఎప్పుడు నష్టం కానటువంటి, దివ్యసిన్నం కానటువంటి అక్షర బ్రహ్మ ఏదైతే ఉందో, తమ అక్షరం బ్రహ్మస్వరూపమైనటువంటి శబ్ద బ్రహ్మ ఏదైతే ఉందో అది పరం పవిత్రం, పరం ఉత్కృష్టమైన పవిత్రమైనటువంటిది. అది గుహాశయంలో బుద్ధిగతంలో స్థితమై ఉంది. అది విప్రాహ సమ్యక్ గుష్యంతి, వాటిని తెలుసుకోవడం కోసం, అక్షర బ్రహ్మను తెలుసుకోవడం కోసం సమ్యక్ గుష్యంతి ప్రయత్నం చేస్తారు, వాటిని కోరుకుంటారు తెలుసుకోవాలని చెప్పి. సమ్యక్ గుష్యంతి ఎందుకు? దాని ద్వారా సశ్రేయస, అలాగే దాని ఏం జరుగుతుంది? దాని అలా యథార్థంగా తెలుసుకోవడం వల్ల సశ్రేయస అభ్యుదయన, అంటే అభ్యుదయం అంటే కళ్యాణం జరుగుతుందన్నమాట, మోక్షం కలుగుతుందన్నమాట. అభ్యుదయం అంటే శరీరము, ఆత్మ, మనస్సు అంటే శ్వాస సంబంధి ఏవైతే ఉన్నాయో, అంటే సంసారంలో ఉన్నటువంటి సభి అన్ని సుఖ సకల భోగ ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శ్రేయస్సు, వాటి యొక్క ఐశ్వర్యం మనకు కలగాలని చెప్పి సమ్యక్ ఉషంతి విప్రాహ, వాటిని యథార్థ జ్ఞానంలో తెలుసుకుంటారు అన్నమాట. అక్షర బ్రహ్మని, శబ్ద బ్రహ్మని యథార్థంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కామనాపూర్వకంగా యత్నం చేస్తారు. ఎందుకు? శ్రేయస చ అభ్యుదయన, అభ్యుదయం కోసం, శ్రేయస్సు కోసము. సమ్యక్ ప్రయుక్త పురుషం యునక్తి, కాబట్టి శ్రేయస్సు, ఆత్మ మనసుకి శ్రేయస్సు కళ్యాణం కావాలనుకునే వాళ్ళు విద్యాది శుభగుణాలతో యుక్తమై, ఇక్కడ సమ్యక్ అభ్యుదయం అంటే విద్యాది శుభగుణాలతో యుక్తమై కావడం అన్నమాట. అంటే యథార్థమైన అక్షర బ్రహ్మ స్వరూపం యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? అవి యథార్థం తెలుసుకున్నప్పుడు వాటి యొక్క వాక్ సమూహాన్ని, వర్ణ సమూహాన్ని యథార్థంగా విద్యాది గుణాలను నేర్చుకోవడం వలన వాటి యొక్క ప్రయోగము సమ్యక్ ప్రయోగించడం వల్ల వాటి యొక్క యథార్థ ఫలాన్ని మనం పొందవచ్చు అన్నమాట. యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందవచ్చు. కాబట్టి ఇక్కడ విద్యాది శుభగుణాలతో యుక్తమైవే ముక్తి, అంటే విద్యా శుభగుణాలు ఎందుకు యుక్తమవుతాయి? ముక్తి ప్రాప్తి కోసం, అంటే విశిష్టమైన సుఖ విశేషం కోసం, ఆనంద ప్రాప్తి కోసం. అంటే ఆ పురుషం యునక్తి అంటే పురుషునితో యుక్తం అవుతాయి. పురుషం సమ్యక్ ప్రయుక్త అంటే అభ్యుదయం కోసం, కళ్యాణం కోసం ఆ విప్రులు అంటే విద్వాంసులు ఆ గుహాశయంలో బ్రహ్మ శబ్ద స్వరూపమైనటువంటి బ్రహ్మరాశి ఏదైతే ఉందో దాన్ని గుహాశయంలో స్థితమైనటువంటి బుద్ధిగతమైనటువంటి ఆ అక్షర బ్రహ్మను అభ్యుదయం కోసము, కళ్యాణం కోసము
అంటే ముక్తి విశేషం కోసం, సుఖ విశేషం కోసం పురుషం యుక్తి అంటే పురుషంతో యుక్తం అవుతుంది. ఏది విద్యాది శుభగుణాలతో యుక్తమైనటువంటి శ్రేయస్సు కోరినటువంటి ఆ అక్షర బ్రహ్మ యొక్క యథార్థ జ్ఞానం తెలుసుకుని అది పురుషంతో యుక్తం అవుతుంది. పురుషం యుక్తి. అందుకే ఈ పురుష యుక్తమైనప్పుడు ఏమవుతుంది, తో పరమ లక్ష్యమైనటువంటి సుఖ ప్రాప్తి, ఆనంద ప్రాప్తి అతను కలుగుతున్నమాట. తో సశ్రేషాచ అభ్యుదయన, అభ్యుదయం ద్వారా, శ్రేయస్సు ద్వారా సమ్యక్ ప్రయుక్త, సమ్యక్ ప్రయోగించినప్పుడు, యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఏంటి అక్షర బ్రహ్మణం పురుషం యుక్తి. పురుషుని అంటే ఆత్మను తో యుక్తం అవుతుంది. ఇప్పుడు విద్యా శుభగుణాలతో యుక్తమై ఆత్మయుక్తమైనప్పుడు అవుతుంది. సాంసారిక విషయ ఏవైతే ఉన్నాయో, ప్రాపంచిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో విరక్తి కలుగుతుంది. ఇప్పుడు శబ్దం యొక్క స్వరూపం ఏది ఎలా ఉందో అలాగ తెలుసుకున్నప్పుడు అదే విధంగా ప్రవర్తించి ఆచరించి అలా ఆచరించడం వల్ల అతనికి సుఖ విశేషం కలుగుతుంది, ముక్తి ప్రాప్తి కలుగుతుంది అన్నమాట. అది మనం ఉదయం చెప్పుకున్నట్టుగా ఏదైతే యథార్థంగా ఏ వర్ణాలకు, ఏ శబ్దానికి, ఏ వాక్యానికి ఏదైతే అర్థం ఉందో దాన్ని అలాగే అర్థం చేసుకొని, ఏదైతే అలాగా లేదో దాన్ని అలాగా లేటిగానే భావించి దాన్ని అదే విధంగా త్యాగం చేయడం వలన ఏదైతే ఏ విధంగా ఉందని అదే అర్థం చేసుకుని అదే విధంగా దానికోసం ప్రయత్నించడం వలన మనము పురుషం యుక్తి ఆత్మస్వరూపాన్ని మనం పొందగలుగుతాము. ఆత్మస్వరూపం పొందినప్పుడు మనకు సుఖ ప్రాప్తి అనేది కలుగుతుంది, మోక్ష ప్రాప్తి అనేది కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడిందండి. ఓకేనా? ఈ రకంగా ఆ అక్షరం ఎక్కడ ఉంటుందంటే విప్రులోకి చెప్పేదన్నమాట. ఆ విద్వాంసులు దాన్ని ఎవరైతే పరం పవిత్రమైనటువంటి ఉత్కృష్ట శబ్ద బ్రహ్మను, అది గుహాశంలో బుద్ధిగతం స్థితమై ఉంది, అటువంటి అక్షర బ్రహ్మను ఎవరైతే సమ్యక్ ప్రయుక్త యథార్థంగా తెలుసుకుంటారో అభ్యుదయం కోసం, కళ్యాణం కోసం, అటువంటి స్థితిలో ఏమవుతుంది, పురుషం యుక్తి, పురుషునితో యుక్తం అవుతుంది, దాని ద్వారా సుఖ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు ఈ శ్లోకం ద్వారా కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఈ వర్ణోచ్చరణ శిక్ష అనేది అంటే శ్రేష్టమైన శిక్ష. దీని విజ్ఞాన శబ్దం యొక్క విజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నించాలి. అందుకే ఈ వర్ణాల యొక్క శబ్ద బ్రహ్మ, శబ్ద విజ్ఞానం అయితే ఉందో అన్ని దీంట్లో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ శబ్ద స్వరూపమైన వర్ణ బ్రహ్మస్వరూపమైన ఈ అక్షర బ్రహ్మను యథార్థంగా తెలుసుకోవడము అందుకోసం దీనికి ఇంత అనివార్యంగా చెప్పబడింది. అందుకే వర్ణోచ్చారానికి శ్రేష్టత ఈ శిక్షకి మాధ్యమంతో వైజ్ఞానికంగా కూడా అనేక విషయాలను ఈ శబ్ద బ్రహ్మ ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. అప్పుడే సుఖాన్ని, ఆనందాన్ని పొందగలుగుతామని చెప్పి మనకి ఈ శ్లోకాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా మనకు 5 బిందువులు చెప్పుకున్నాము. ముందు వర్ణం అంటే ఏమిటి, ఈ వర్ణాన్ని ఎందుకు ఉపదేశించాము, ఈ వర్ణం యొక్క రూపం ఎలా ప్రకటీభూతం అవుతుంది, ఆ వర్ణం ప్రకటమైంది కానీ ఎక్కడి నుంచి ప్రకటమైంది అంటే ఆత్మ బుద్ధి సమేత్యార్థం, ఎక్కడి నుంచి ప్రకటమైంది ఆత్మ బుద్ధి ద్వారా ప్రకటమైంది అని చెప్పుకున్నాము. మళ్ళీ ఈ ఆత్మ బుద్ధి ప్రకటమైన ఆ శబ్దం యొక్క స్వరూపం ఎలా ఉంది, దానివల్ల ఏ ఫలం ప్రాప్తి కలుగుతుంది అంటే ఈ మోక్ష ఫల ప్రాప్తి కలుగుతుంది. ఇదే కదా ప్రశ్న వేసింది, శబ్దం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, దానివల్ల ఫలం ఏం ప్రాప్తిస్తుంది అంటే పురుషం యుక్తి, సమ్యక్ ప్రయుక్త, సమ్యక్ ప్రయోగించినప్పుడు, యథార్థంగా తెలుసుకున్నప్పుడు పురుషం యుక్తి, పురుషంతో యుక్తం అవుతుంది. అంటే బ్రహ్మ యథార్థమైన జ్ఞానం తెలుసుకున్నప్పుడు, అక్షర బ్రహ్మ యథార్థంగా తెలుసుకున్న ఉన్నట్టుగా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, అది పురుషంతో అంటే జీవాత్మ యుక్తం అవుతుంది. జీవాత్మ యుక్తమైనప్పుడు యథార్థమైన జ్ఞానం తెలిసినప్పుడు జ్ఞానాత్ముక్తి, ఆ యథార్థమైన జ్ఞానం తెలుసుకోవడం వల్ల, శబ్ద బ్రహ్మను తెలుసుకోవడం వల్ల ఆయనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అందుకే ఈ వర్ణాన్ని ఇక్కడ ఉపదేశించబడ్డాయి, ఈ రకంగా తెలియచేయబడిందండి. అస్తు, ఈ రకంగా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ శబ్దక లక్షణం అని చెప్పబడింది. శబ్దం యొక్క లక్షణం చెప్పుకున్నది ఆ పురుషుని యుక్తం అవుతుంది చెప్పుకున్నాం. ఆ శబ్దం యొక్క లక్షణం ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా తీసుకోవాలి, అందులో శబ్దాలు ఎన్ని వర్ణాలు ఉంటాయి, ఏ రకంగా కలిసినప్పుడు అవి ఒక అర్థాన్ని బోధిస్తాయి. ఆ రకంగా ఈ శబ్దం యొక్క లక్షణాలు, వర్ణమాల ఏ రకంగా ఉంటాయి, ఎన్ని వర్ణాలు ఉంటాయి, ఏ రకంగా అవి ఉచ్చరించబడతాయి అనే విషయాలను మనకు ఇక్కడ శబ్దం యొక్క లక్షణాలు మనం చెప్పుకుంటాము. కాబట్టి ఇప్పుడు చెప్పింది ఒకసారి గమనించండి. మీకు రేపు ఎటువంటి సందేహాలు ఉన్నాయి, ఇది మీ గ్రూప్ లో ఉంది, మీ పుస్తకాల్లో కూడా ఉంది, మళ్ళీలో పంపిస్తారు. ఒకసారి గమనించండి, ఆలోచించండి. మీకు ఏమైనా సందేహం ఉంటే ఈ శ్లోకాల్లో కానీ అర్థంలో కానీ ప్రతి పదం మనకు అర్థపూర్వకంగా ఉండాలి. ఏమైనా అంటే సందేహం ఉంటే మనం రేపు చూద్దామండి. కాబట్టి రేపు ఎటువంటి ప్రశ్న అడగవచ్చు, సందేహం లేదు. కాబట్టి రాగానే ముందు మీరు సందేహాన్ని చూద్దాం, లేదంటే మనం ముందుకు వెళ్దామండి. అస్తు. కాబట్టి ఒకసారి మీకు పుస్తకాలు గ్రూపులు పెడతారు, వాటిని గమనించండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు.